సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అన్స్టాపబుల్ సీజన్ 4 మొత్తం సినిమా ప్రమోషన్స్ తో నింపేశారా? 4వ సీజన్ లో చంద్రబాబు నాయుడు వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ మినహా అందరూ తమ సినిమాల ప్రమోషన్స్ కోసమే వచ్చారా? సినిమాకి హైప్ తీసుకురావాలంటే అన్స్టాపబుల్ షోకి వెళ్లాల్సిందేనా? బాలకృష్ణతో కాసేపు కాలక్షేపం చేస్తే సినిమాకి కిక్ వస్తుందా? వాట్స్ ది స్టోరీ? సంక్రాంతికి 3 సినిమాలు, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాయి. 4 సీజన్స్ లో ఇంతవరకు సీనియర్ హీరో కనిపించలేదన్న లోటును వెంకటేష్ తీర్చాడు. సంక్రాంతికి వస్తున్నాం టీంతో వచ్చి బాలయ్యతో సందడి చేసింది. 4వ సీజన్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఈసారి 2 స్టార్స్ వచ్చారు. పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్ వచ్చి బాలయ్యతో కలిసి డాన్స్ చేశాడు. గేమ్ చేంజర్ 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ షోలోకి అడుగుపెట్టిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం 2 సక్సెస్ అవ్వాలన్నాడు బాలయ్య. రామ్ చరణ్ ఎపిసోడ్ లో భార్య ఉపాసన మధ్యలో ఎంట్రీ ఇస్తుందని తెలిసింది. సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ డాకు కూడా ఉండటంతో హోస్ట్ కాస్త గెస్ట్ గా మారి బాబీ తమన్ నిర్మాత నాగవంశీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ ఎపిసోడ్ ను జనవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆ వెంటనే రామ్ చరణ్ ఎపిసోడ్ లైన్ లో ఉంటుంది. దీంతో సీజన్ 4 ఎండ్ కార్డ్ పడుతుందని తెలిసింది. అన్స్టాపబుల్ షోకు బన్నీ రెండోసారి వచ్చాడు. పుష్ప రిలీజ్ టైంలో ఒకసారి, పుష్ప 2 రిలీజ్ అవుతున్న సమయంలో మరోసారి వచ్చాడు. రెండోసారి వచ్చాడు. కొత్త విశేషాలు ఏం చెబుతాడులే అనుకుంటే రొటీన్ గా కాకుండా ఫ్రెష్ గా అనిపించింది. బన్నీ తల్లి నిర్మల రావడం విశేషం. అన్స్టాపబుల్ 4వ సీజన్ కొత్త సినిమాల ప్రమోషన్ షోగా మారినా బాలయ్య హోస్టింగ్ ఫ్రెష్ గా అనిపించింది. లక్కీ భాస్కర్ రిలీజ్ కు ముందు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి సందడి చేశారు. సినిమా గురించి పెద్దగా క్వశ్చన్స్ లేకుండా ఫన్నీగా సాగడంతో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. కంగువా రిలీజ్ కి ముందు అన్స్టాపబుల్ షోలో పాల్గొని తెలుగు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు సూర్య. అన్స్టాపబుల్ 4th సీజన్ ప్రమోషన్ షోలా అనిపిస్తున్నా ఫ్రెష్ క్వశ్చన్స్ తో అంచనాలు పెంచేస్తుంది.